క్వశ్చన్ నెంబర్ 51. బ్లేడు పనిముట్లు ఎముకలతో చేసిన పనిముట్లు ఏ యుగం నాటివి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎగువ పాత రాతి యుగం నాటివి. క్వశ్చన్ నెంబర్ 52. చెట్తో చేసిన సూక్ష్మరాతి పనిముట్లు ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 53. జింకల చిత్రాలు మొదటగా ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంగనోనిపల్లి రాతి గుహలలో దొరికాయి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 54. పురాతత్వ పరిశోధకుడు గార్డ్ చైల్డ్ ప్రకారం కొత్త రాతి యుగ విప్లవం అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆహార సేకరణ నుంచి ఉత్పత్తికి ఎదిగిన పరిణామాన్ని కొత్త రాతి యుగ విప్లవం అంటారు. క్వశ్చన్ నెంబర్ 55. పనిముట్లను తయారు చేసే పరిశ్రమ బయటపడిన ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 తొగర్రాయి. క్వశ్చన్ నెంబర్ 56. తెలంగాణలో బ్లేడు పనిముట్ల పరిశ్రమ ఎక్కడ బయటపడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చినమారూరు చాగటూరు మహబూబ్ నగర్ జిల్లాలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 57. రాగి కంచు లోహ పనిముట్లు మొదట ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చినమారూరు చాగటూరు అనే ప్రాంతంలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 58. తెలంగాణ ప్రాంతంలో దొరికిన రాగి కత్తులు ఏ ప్రాంతంలోని కత్తులతో పోలి ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇరాన్ ప్రాంతం కత్తులతో పోలి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 59. ఇద్దరు శిశువులను కుండలో సమాధి చేసిన చారిత్రక ఆధారాలు ఎక్కడ వెలుచూశాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాగార్జునకొండ ప్రాంతంలో వెలుగు చూశాయి. క్వశ్చన్ నెంబర్ 60. దేశంలో మొదటిగా గుర్తించిన రాక్షస గూడు అంటే సమాధి ఎక్కడ బయటపడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయటపడింది. క్వశ్చన్ నెంబర్ 61. భారీ రాతి కంచెలు, పల్నాటి సున్నపురాయి తొట్టెలు, అరుగులపై రోళ్లు ఉన్న గది సమాధులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏటూరు నాగారం అడవుల్లోని మల్లూరు గుట్టల్లో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 62. నిలువురాళ్ల సమాధులు కనిపించే ప్రాంతాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల అంటే నల్గొండ జిల్లా ఆలేరు ఫణిగిరి, వరంగల్ జిల్లా బొమ్మెర లేబర్తి, మెదక్ జిల్లా వెంకటాపూర్. క్వశ్చన్ నెంబర్ 63. మానవాకార శిలలు, శిలువ ఆకార శిలలున్న సమాధులు ఎక్కడ కనిపించాయి? ఆన్సర్ వచ్చేసి 4 పైవన్నీ చోట్ల వరంగల్ జిల్లా జానంపేట, వరంగల్ జిల్లా మంగపేట, ఖమ్మం జిల్లా గుండాల, కాంచనపల్లి. క్వశ్చన్ నెంబర్ 64. అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు ఎక్కడ లభించాయి?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వీరాపురం మహబూబ్ నగర్ జిల్లాలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 65 మట్టి గాజులు ఎక్కడ లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మౌలాలి హైదరాబాద్లో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 66 కుక్కల మట్టి బొమ్మలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పోచంపాడు నిజామాబాద్ జిల్లాలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 67 కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు మట్టి బొమ్మలు ఎక్కడ వెలుగులోకి వచ్చాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉప్పేరు మహబూబ్ నగర్ జిల్లా. క్వశ్చన్ నెంబర్ 68 పొడవాటి కొమ్ములున్న దున్నపోతు మట్టి బొమ్మ ఎక్కడ దొరికింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 షేరుపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 69 దున్నపోతు తల మట్టి బొమ్మ ఎక్కడ వెలుగు చూసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పెదబొంకూరు కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. క్వశ్చన్ నెంబర్ 70 నాగలి కర్రు లాంటి వస్తువు ఎక్కడ దొరికింది? ఆప్షన్ 2 ఏలేశ్వరం. క్వశ్చన్ నెంబర్ 71 జాతిరాజైన కెంపు కురువిందం సూర్యకాంతమణి పద్మరాగమణి స్ఫటికరాళ్ళు ఎక్కడ లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల లభించాయి. అంటే షేర్పల్లి మహబూబ్ నగర్ జిల్లాలో, చిన్నసూరూరు మహబూబ్ నగర్ జిల్లాలో, పెద్దసూరూరు మహబూబ్ నగర్ జిల్లాలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 72 బంగారు పూసలు బంగారు చెవిపోగులు ఎక్కడ సమాధిలో దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కదంబాపూర్ కరీంనగర్ జిల్లాలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 73 వెండి బంగారు పూసలు వెండి చెవిపోగులు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాయగిరి నల్గొండ జిల్లాలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 74 బంగారు ఉంగరం ఎక్కడ వెలుగు చూసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చెరువుగడ్డ ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. క్వశ్చన్ నెంబర్ 75 దంతపు పూసలు గాజులు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నెల్లిమిల్లి ఖమ్మంలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 76 కొమ్ముతో చేసిన దువ్వెనలు ఎక్కడ వెలుగులోకి వచ్చాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పోచంపాడు వద్ద వెలుగులోకి వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 75 ఎముకలతో చేసిన పూసలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హస్మత్పేటలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 78 వరి బార్లీ కొర్రల వంటి తృణధాన్యాలు ఎక్కడ సమాధిలో లభ్యమయ్యాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వీరాపురం మహబూబ్ నగర్ జిల్లాలో లభ్యమయ్యాయి. క్వశ్చన్ నెంబర్ 79 రాగులు ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 80 వరి పౌష్టికాహార ధాన్యంగా ఎక్కడి సమాధుల ద్వారా తెలిసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 షేరుపల్లి ఊట్నూరు
మహబూబ్ నగర్ జిల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.